సరే మాడకత్తా చూస్తే మాడకొచ్చినట్టే ఉన్నది. ఇంట్లోకి సామాన్ లేదు, పొలాల ఫీజు కట్టలే, ఏం కట్టలే. అప్పులు తెచ్చినా కానీ అడ్డలకే చాలతలేదు. నువ్వు చేసిన కష్టం ఎటు పోతుంది? గవర్నమెంట్ కాలేజీలో చదివిద్దామంటే ప్రైవేట్ కాలేజీలో ఎత్తివి డబ్బులు ఎక్కడ సరిపోతాయి? సరే కానీ రాంగ పైసలు అడగరా. అమ్మా కాలేజీకి వెళ్ళేస్తా. సరే పోయిరా. కాలేజ్ ఫీజు కట్టాలి. కాలేజ్ ఫీజా? సాయంత్రం మీ అయ్య వాటి కట్ట అన్నారు, రేపు పొద్దుగాల కట్టారు. ఫోన్ రీ కాలేజ్ ఫీజు కట్టాను, ఎగ్జామ్ రాని అంటారు. రేపు పొద్దున కట్టేళ్ళరా? ఏమో పైసలు లేవు, రూపాయికి రానిస్తలేరు. ఎగ్జామ్ రాని అన్నాడ, లైబ్రరీలోకి రానిస్తలేరు. మీ అయ్యని తోలుతా పో రేపు పొద్దుగాల. కాలేజ్ ఫీజు కట్టినట్టే మనం ఎగ్జామ్ రాసినట్టే పాస్ అయినట్టే. పరచెల్లి కాలేజ్ టైం అవుతుంది. సరే సల్లు లక్ష్మయ్య సల్లు. కొన్ని పైసలు కావాలి. పైసలా? మొన్నటిగా తీరలే కదా. మా ఇంట్లో మా భార్య పైసలు అడగరామన్నది పటేలా. ఇంట్లో సామాన్ లేదట. మొన్ననే 2000 ఇస్తే అది తీరినాక మళ్ళీ ఇస్తా పో. లక్ష్మయ్య లక్ష్మయ్య లేడు, పనికి పోయిండు. పైసలు కావాలి 50,000 దాకా. వడ్డీ ఇత్తలేడు, అసలు ఇత్తలేడు. ఇత్తరా అయ్యారా? పడేయకుంటే ఏం చేయాలమ్మా? కాలేజ్లో సారు అందరి ముందర నిల్చోబెట్టి ఫీజులు ఏవి అని అడిగితే ఇచ్చేది పోతాంది. ఎవరికి ఏమని చెప్పమంటావమ్మా? ఏం చెప్పుకుంటావు? మా ఇచ్చేది పోతాన్నాడా మా ఫ్రెండ్స్ ముందట? అరే ఎందుకంత బాధపడతారా? ఇప్పుడు మీ అయ్య తొడగా వచ్చినాక అడుగుదాం, ఆగుండ్రి. బాధపడకే. ఏమైంది? పైసలు తెచ్చినావా? అడుగుతానంటే కదా. అవి పొల్లగా నచ్చాడు కూర్చున్నారు. కాలేజీలో అందరు ముంగటాలు ఇచ్చేది తీద్దామన్నట సారు. ఇంత ఇల్లు లేకుండా ఎందుకు పొల్లగా ఇచ్చేది తీద్దాం? మనది వేది కాకుండా అన్న కూడా ఇచ్చేది పోతాడు కాలేజీలో. ఏం చేయాలి? అడిగినా మొన్ననే 2000 ఇస్తే ఇంకొకటి పైసలు అన్నాడు. కాదు, అడ్వాన్స్ అడగకపోయినావు. పిల్లలకు ఫీజులన్నా కట్టకపోదువా? అట్లా కూడా అడిగి చూసింది. అడ్వాన్స్ ఇయ్యాలంటాడు. ఇవన్నీ చెప్పకు నాన్న. సార్ మమ్మల్ని క్లాస్ బయట లేకపోతే మా ఇచ్చేది పోతాను. రేపటి నుంచి క్లాస్కే రాకన్నాడు పైసలు కట్టకుంటే. బ్రో ఏమైంది? బయటకు పోవాలంటే చూసినావా? తోడోళ్ళు అయ్యా బండి వచ్చినారు, కనీసం నాకు సైకిల్ కూడా లేదు. పుడితే ఉన్నోళ్ళు ఇళ్ళైనా ఉంటానే, లేకుంటే మొత్తం లేనోళ్ళు ఇళ్ళైనా ఉంటాయి. ఈ దరిద్ర కొమ్మలు కొట్టినా ఎందుకు నువ్వు ఉండి.
బాధ పెడతారు. అప్పులు అవే మెల్లగా తీరుతాయి కదా. ఏ తండ్రి కష్టపడని విధంగా మన నాన్న కష్టపడతాడమ్మా. ఎందుకు ఊకే నాన్నం తిట్టుకుంటానే ఉంటావు చెప్పు? అసలు కడుపు నిండా అన్నం తింటాడో లేదో నువ్వు చూస్తున్నావా అమ్మ? పానం మంచిగా లేకున్నా కూడా పనికి పోవట్టే నువ్వు ఎందుకు ఊకంటున్నావు చెప్పు? ఒక్క రోజన్నా ప్రేమగా మాట్లాడినావా? అసలు మనిషి లెక్క చూసినావా? పైసలు పీక్క తింటారు అన్నట్లనే అంటున్నాయి, నువ్వు అట్లనే అంటున్నావు. పైసలు ఇయ్యాలుంటే రేపు పోతాయి. ఇంత బతుకుతున్నావు అంటే మన నాన్నయ్యే పట్టే కదా అమ్మ. మన నాన్నకేమన్నా అయితే మనం బతుకుతామా అమ్మ? నాన్న బాధపడుకుంటా పోయింది. సరే బిడ్డ, నాన్న దగ్గరికి పోదాం. లక్ష్మి పైసలు ఇవ్వవా? ఒక నెల రోజులు ఆగా ఇస్తా. నెల అనుకుంటే నెలలు గడుపుతానుగా. ఈసారి మళ్ళీసారి అనడే కంపల్సరీ ఇస్తా. ఏమో ఇస్తా నువ్వు ఇచ్చేవారు నేను చూసారు. అరే ఈసారి ఇవ్వకపోతే నీ ఇంటికి వచ్చి వెళ్ళి వెళ్తా చూడు. ఇంట్లో సామాన్ లేదు, పొలాల్లో ఫీజు కట్టలే, ఏం కట్టలే. అప్పులు తెచ్చినా కానీ అడ్డలకే తాగుతలేదు. నువ్వు చేసిన కష్టం ఎటు ఉండాలి? తోడోళ్ళు అయ్యా బండి వచ్చిన కనీసం నాకు సైకిల్ కూడా లేదు. కుడితే ఉన్నోళ్ళు ఇళ్ళైనా కొట్టాలి, లేకుంటే మొత్తం లేని ఇళ్ళైనా కొట్టాలి. ఈ దరిద్ర గొప్పలు కొట్టినా ఎందుకు నాకు ఉండేది. నీకేం తెలుస్తుంది? పొద్దుగా లేదన్నా పక్కన పోతాను. తెల్లాంటి ఇద్దరు ముగ్గురు అప్పుడు ఇంటి ముగ్గురికి వస్తాను. ఇంట్లో అంతా పొల్ల చేతికి వచ్చింది. ఇక ఏమంటూ అప్పులు తెచ్చుకుంటా కుప్పలు పెట్టు. పొల్ల మెల్లికెళ్ళిందన్న తండ్రి కూడా లేదు నీకు. లక్ష్మి పైసలు ఇవ్వవా? ఈసారి ఇవ్వకపోతే నీ ఇంటికి వచ్చి వెళ్ళి వెళ్తా చూడు. బాగా అందుకోతున్నావు, ఏమైంది? ఏం లేదు, అప్పుల బాధ ఉన్నదానే. చూస్తే అప్పుల బాధ ఉన్నట్టుంది. అయ్యో నాన్న నాన్న